రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు అయితే ఇప్పుడు జేఎన్టీ దగ్గర ఆగారు. ఇక్కడ నుంచి టౌన్ హాల్ వరకు కూడా ఇలా ర్యాలీ అయితే కొనసాగిస్తారు. సో కుదిరితే మనం కూడా వీళ్ళు ర్యాలీ కూడా మనం కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో గణతంత్ర దినోత్సవం వేడుకలు కాకినాడలో చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా అయితే జరుగుతున్నాయి. సో ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు అయితే చాలా చేశారు. సో అందులో భాగంగానే ఈరోజు గణతంత్ర దినోత్సవం వేడుకలుగానే ఇలా కూడా చేస్తారన్నమాట. సో ఇక్కడ నుంచి టౌన్ హాల్ వరకు అయితే వెళ్తారు వీళ్ళు. సో మనం కూడా ఫాలో అవుదాం. మ్యాక్స్ ఇక్కడ నుంచి ఫాలో అయ్యి టౌన్ హాల్ వరకు కూడా మనం కూడా వెళ్ళి అక్కడ ఈవెంట్ చూద్దాం. సో గైస్, మన ఛానల్ ఎవరైనా ఇప్పుడు వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలంటే తెలుసు కదా, ఫాలో కొట్టండి. ఏంటో ఆపోజిట్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి వీళ్ళు ర్యాలీ అయితే స్టార్ట్ చేసి ఇక్కడికి స్టార్ట్ అవుతారు. సో చూసారు కదా, మొత్తం అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అనమాట. క్లాసిక్ అలాగే థండర్ బర్డ్స్ మొత్తం ఆల్ వెర్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా మనమైతే ఎస్పీ ఆఫీస్లోకి వచ్చాం. అయితే లేట్గా వచ్చాము. బట్ ఏంటంటే లోపల ఎలా జరుగుతుంది, ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది ఏంటంటే మీ అందరికీ వీడియో అయితే చేసి చూపించాను. ఆల్రెడీ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అయిపోయింది. కాకపోతే మనం లోపల కొన్ని ఈవెంట్స్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే వెళ్దాం అనమాట. ఇట్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయింది. వెళ్ళిపోయి సిచ్యువేషన్ ఉన్నారు. సో ఇది మనం అయితే అక్కడికి వచ్చాం అనమాట. సో లోపలికి వెళ్ళి ప్రోగ్రామ్ అయితే మనం విజిట్ చేద్దాం. మీ అందరూ చూపిస్తాను. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పండి. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే సార్. ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఇక్కడ లాస్ట్ టైం నేను ఇండిపెండెన్స్ డేకి వచ్చాను 1 year బ్యాక్. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారన్నమాట. ఆ రోజు అదైతే ఈవెంట్ చాలా బాగా జరిగింది గ్రాండ్గానే. సో మనం కొంచెం ఎర్లీగా వచ్చి సరిపోను. మీ అందరికీ తెలిసిందే కదా, మనకు కొంచెం బద్దకి ఎక్కువనే. సో వేరే వర్క్ ఉండడం వల్ల మనమైతే రాలేకపోయాం. సో ఎంట్రన్స్ ఇది లోపల గ్రౌండ్లోకి వెళ్ళడానికి. సో లోపల శకటాల ప్రదర్శన కూడా అయిపోయింది. ఏ శకటం ఎవరు ప్రజెంటేషన్ చేశారో వాళ్ళకి విన్ అయిన వాళ్ళు ఎవరో ఏంటనేసి మీకైతే ఇప్పుడు చూపిస్తాను. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్. మేమైతే ఇక్కడ కాకినాడ ఎస్పీ గ్రౌండ్స్కి వచ్చాం. వీఆర్ ఫ్రమ్ 600 నేవల్ యూనిట్ ఫ్రమ్ అక్రాస్ వేరియస్ కాలేజెస్. సో హ్యాపీ రిపబ్లిక్ డే. వీ డిడ్ పరేడ్ టుడే. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. ఇది ఒక శకటం అనమాట. టాటాయిస్ అంటే చాలా వరకు తాబేళ్ళు అనేది చచ్చిపోతున్నాయి, చాలా వరకు చనిపోతున్నాయి అనమాట. అది పొల్యూషన్ వల్ల లేదంటే వాళ్ళకి మరి ఏమవుతుందో తెలీదు. సో దీనికోసం ప్రెజెంటేషన్ కోసం అయితే ఇక్కడ ఒక శకటం పెట్టారు. నేనే ఆలివ్ రిడ్లీ తాబేలు అంట. తాబేలు అయితే చాలా పెద్దది చేశారు నిజంగా. ఇది న్యాచురల్గా ఉందన్నమాట. చాలా న్యాచురల్గా ఉంది. సొంత పెద్ద తాబేలు. సో రిమైనింగ్ ఇంకా ఏమేమి సెక్టార్లు ఉన్నాయి చూద్దాం. పైన మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది అయితే చూడొచ్చు కట్అవుట్. అలాగే పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం. అలాగే పక్కన మన పిఎం నరేంద్ర మోడీ గారిది. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సో పేదలకి ఉచితంగా గృహాలు నిర్మించడం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఆ కాన్సెప్ట్లో భాగంగా దాన్ని ప్రజెంటేషన్ చేస్తూ ఈ శకటం అయితే ఉందన్నమాట. సో ఇదైతే చాలా బాగుంది. సో దూరం నుంచి ఇదనమాట లుక్. మన నేషనల్ యాంథమ్ జనగణమన స్టార్ట్ చేశారన్నమాట. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి చాటుకున్నారు. ఎక్కడెక్కడ అందరూ అటెన్షన్ పొజిషన్లో నుంచొని ఎవరు కదలకుండా చాలా మంచిగా పాటించారు. లాస్ట్ టైం అయితే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి అయితే వచ్చారు. ఆ వీడియో ఇప్పుడు ఇంకా మన దాంట్లో ఛానల్లో ఉంటుంది. చూడండి వాళ్ళు ఎవరు ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి.
వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇదనమాట మొత్తం అవుట్లుక్ చూడండి. మొత్తం టోటల్ లుక్ ఇది అనమాట ఎస్పీ ఆఫీస్ది. గ్రౌండ్ అయితే చాలా నీట్గా రెడీ చేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్గా అట్టవాసంగా చేశారు ప్రోగ్రామ్ అయితే. సో ఈవెంట్ చేసిన స్టేజ్ అనమాట ఇది. అయ్యే పలా హ్యాపీ రిపబ్లిక్ డే. మొత్తానికి రేమో వచ్చాడు. సో మా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు కదా, గణేష్ వాళ్ళ అబ్బాయి అనమాట. గణేష్ వాళ్ళ మిస్సెస్ చెల్లి. సో మనోడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తాడు కదా, సో దానికి సంబంధించిన వాళ్ళ స్టాల్ ఒకటి ఉంది. ఆ స్టాల్ దగ్గర ఉన్నాడు అనమాట మనోడు. ఇది వచ్చేసి వ్యవసాయ శాఖ అనమాట. సో వ్యవసాయ శాఖకు సంబంధించింది వెజిటేబుల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇది ప్రజెంటేషన్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఉద్యానశాల అనమాట ఇది, ఈ స్టాల్. అదే వచ్చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మన గణేష్ గారు. సో పళ్ళు ఫ్రూట్స్ ఇవన్నీ వస్తాయి ఇందులోకి. సో ఇదనమాట క్రీమ్ డిపార్ట్మెంట్. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో జిల్లా ఎస్పీ ఆఫీస్లోకి అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. సో అది విజిట్ చేయడానికి వచ్చాను. తను వచ్చేసి నా ఫ్రెండ్ గణేష్. సో ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ వచ్చేసి స్టాల్స్ వేసి వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనోడు వచ్చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అనమాట. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. చాలా ప్రజెంటేషన్ వాళ్ళ స్టాల్ అనమాట ఇది. వాళ్ళ స్టాల్లో మొత్తం కవర్ చేస్తాను. సో తను మాట్లాడతాడు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ స్టాల్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఈ స్టాల్లో మనం మన చుట్టుపక్కల కాకినాడ జిల్లాలో ఉన్న రైతులందరూ వివిధ గ్రామాల నుంచి పండించిన ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని మనకి ఇక్కడ తెచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగా మనం ఒక్కొక్క ఫార్మర్ది సక్సెస్ స్టోరీని మనం ఇక్కడ పెట్టి చేసుకుంటాం. ఇలాగా ఇలా స్టాల్లో వచ్చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మొత్తం ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఉంటాయి. సో అవి చూపిస్తాను మీ అందరికీ, చూడండి. ఇవి ఫ్రెండ్స్ మన కాకినాడ జిల్లాలో ఒక్కొక్కరు మన రైతులు పండించినవి ప్రొడక్ట్స్ ఇవి మన స్టాల్లో డిస్ప్లే చేయడం జరిగింది. అందులో మనకి క్యాబేజీ, టమాటో, బెండ, వంకాయ, బీరకాయ, అలా డిఫరెంట్ వెరైటీస్ మన ఫార్మర్స్ అందరూ కల్టివేషన్ చేసి మనం ఇచ్చింది. మెయిన్ మన డిపార్ట్మెంట్ కూడా వీటికి ప్రమోట్ చేయడం కోసం, కల్టివేషన్ చేసుకోవడం కోసం కొద్దిగా సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులకి. స్టాల్లో వచ్చేసి ఏమున్నాయి చూద్దాం. సో బయట అయితే మనకి సాంప్రదాయబద్ధమైన మట్టి కుండలు అయితే ఉన్నాయి. సో ఇంకా లోపలికి వెళ్తే సో ప్రెజెంటేషన్ చేసిన మట్టి బొమ్మలు, కోయి బొమ్మలు ఉంటారు కదా, స్వయం అనమాట. సో వీళ్ళు వచ్చేసి మహిళలు డ్వాక్రాలో మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తీసుకొని ఇలా స్వయంగా చేతులతో చేస్తారన్నమాట. ఇది ఐటమ్స్ ఉన్నా కూడా కోయి బొమ్మలు అంటాం కదా, డ్వాక్రా మహిళలు అన్నమాట వీళ్ళందరూ చేసినవి. సో వీళ్ళైతే కొంచెం సపోర్ట్ చేయండి. ప్రెజెంటేషన్ ఇది స్టాల్ నాకైతే చాలా బాగా నచ్చింది. స్టాల్ అందరూ కూడా చెప్పండి. నమస్తే అండి. ముందుగా ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. మరి కాకినాడ రివర్కి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నామండి. మరి ఎంతో అద్భుతంగా ఈవేళ మరి రిపబ్లిక్ డే నాడు ఎస్బీ ఆఫీస్లో మరి అన్నీ మేము చెక్క బొమ్మలు అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు కాబట్టి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మరి ఎంతో అద్భుతంగా చెక్కతో తయారు చేసినవండి ఇవి. అందరూ కూడా డ్వాక్రా మహిళలు అండి. మేము
మరి వాళ్ళు లోన్లు ఇస్తే మేము అందరి సహాయంతో మేము చేస్తున్నామండి గవర్నమెంట్ ద్వారా. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇవి చెక్క బొమ్మలు కాబట్టి కొనుక్కుంటే అందరూ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రతి ఒక్కటి ఉపయోగిస్తామండి. కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ప్లాస్టిక్ కన్నా దీన్ని వాడితే కూడా మనం నేచురల్లో ఉన్నాం కాబట్టి ప్రకృతిని మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక చెట్టు పెంచాలని. మరి అదే అండి ఇది. ఆ చెట్టు ఎన్నో ఉపయోగాలు ఇస్తుందండి, మనకి గాలిని ఇస్తుంది, అలాగే ఎన్నో రకరకాల తలుపులే కానీ ఇలా చెక్క బొమ్మలు కూడా ఇస్తుందండి. మరి అవకాశం అదండి మాది ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కోకోనట్ సెల్ న్యాచురల్ అండి. ఐస్ క్రీమ్ బౌల్, కోకోనట్ సెల్, టీ కప్ వగేరా ఐటమ్స్ తయారు చేస్తుంది. మేము ఈ డిఆర్డిఏ ద్వారా కాకినాడ వారి ద్వారా వచ్చామండి. సెల్ ఏదైతే ఉందో కోకోనట్ సెల్తో మనకి ఇలాగ మంచిగా బొమ్మలు అయితే చేస్తున్నారు. ఇది ఈకో ఫ్రెండ్లీ అనమాట. చాలామంది ఎక్కువ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఇటువంటి వాళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ. కాఫీ కప్ అనమాట. సో టీ కానీ కాఫీ కానీ మరి అది కరిగిపోదండి, అది నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. మన ఈకో ఫ్రెండ్లీ, ఎక్కువ ప్లాస్టిక్ కానీ ఇవి కానీ యూజ్ చేయకుండా. సో వీళ్ళకైతే సపోర్ట్ చేద్దాం. ఈకో ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా. ప్రైస్ కూడా ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది మీకు కనుక్కొని చెప్తాను. అలాగే జూట్ బ్యాగ్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు. మనం ఈ మధ్యన చాలామంది ప్లాస్టిక్ వాడకుండా ఎక్కువ పెంచేశారు. సో ప్లాస్టిక్ని తగ్గిందన్న ఉద్దేశంతో జూట్ బ్యాగ్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇది వచ్చేసి టీ జార్ అనమాట. సో వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంది. మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకుని ప్లాస్టిక్ కానీ అలాగే పింగాణి కానీ ఏవైతే ఉన్నాయో వాటిలందరినీ వాటి వాడకాన్ని తగ్గించే ఉద్దేశంతో వీళ్ళైతే ఈకో ఫ్రెండ్లీగా మనకి కోకోనట్ సెల్తో ఇలా ఇవన్నీ తయారు చేశారు. ఇది వచ్చేసి కొబ్బరి ఆకుతో స్టా అనమాట. స్టా ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ కానీ లేదా పేపర్తో కానీ వచ్చింది. పేపర్తో కాకుండా ఇది కొబ్బరి ఆకుతో వచ్చింది. సో ఇది తయారు చేయడం అయితే మరి చాలా కష్టం. సో ఇలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి. పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది, న్యాచురల్ అండి. కోకోనట్ సెల్తో తయారు చేసింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9912772665 అండి. ఇండియా మార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. పూర్ణ కోకో క్రాఫ్ట్ హ్యాండీమేడ్ ఐటమ్స్ అనమాట. సో వీటి కోసం అడిగి తెలుసుకుందాం. ఏ ఊరండి మీది? మాది గొల్లపాలెం అండి. గొల్లపాలెం శారీస్ కోసం ఏం చెప్తారా? సారీస్ ఉన్నాయి. ఇదేమో బ్లాక్ కలంకారీ అండి. ప్రైస్ ఎలా ఉంటుందండి? ఏమండి ప్రైజు ఇదైతే 150 అండి. ఇదైతే 1200, మీటర్ 1200. పెన్నతో వేస్తాం, పెన్న కలంకారీ. అందుకని రేట్ ఎక్కువ. ఇదేమో ప్రింటింగ్ అండి, అందుకని తక్కువ. అప్పుడే 30 ఏళ్ళ బట్టి వ్యాపారం అండి. మా గ్రూప్ సభ్యులు అందరూ చేస్తారు. మేము లేదు షాప్ కదండి. మాకు ఎగ్జిబిషన్కి లెటర్ ఇస్తారండి పీడీ గారు. ఢిల్లీ, బొంబాయి అన్నీ వెళ్తామండి. వెళ్ళి అమ్ముకుని తయారీ అయిన సరికి అంతా పట్టుకెళ్ళి అమ్ముకుంటామండి. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఐటమ్స్ వచ్చి మేము గండేపల్లి మండలం తాలూరు నుంచి వచ్చామండి. మా ప్రోడక్ట్ వచ్చి న్యాచురల్ డైస్, ఆర్గానిక్ మెటీరియల్, ఆర్గానిక్ డై చేసినవి. ఇవన్నీ మీకు కెమికల్ ఫ్రీ అన్నమాట. మీకు కంఫర్ట్నెస్గా ఉండి కెమికల్ ఫ్రీగా ఉంటుంది. ఇది వచ్చి ఈ మెటీరియల్స్ అన్నీ రా మెటీరియల్స్ని కౌడంగ్లో నానబెట్టి, అలాగే కరక్కాయ పాలలో నానబెట్టి దాన్ని ప్రాసెస్ చేసి, అలాగే దీనికి ఉపయోగించిన కలర్స్ కూడా ఒక దానిమ్మ తొక్క నుంచి వచ్చిన కలర్స్, దాన్ని ఉడికిచ్చి తీసిన కలర్స్, ఫ్రూట్ బేసు, అదే రూట్ బేసు, మీకు నెక్స్ట్ వెజిటేబుల్ బేస్తో వచ్చిన కలర్సే. ఇందులో ఏమాత్రం జీరో కెమికల్. దీన్ని మేము స్టార్ట్ చేసాం. మేము ఇలా మమ్మల్ని ఎంతగానో ఈ గవర్నమెంట్ డిఆర్డిఏ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహానికైతే మేము కృతజ్ఞులై ఉన్నాం. వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మా ప్రైస్ రేంజ్ వచ్చి మీకు రీజనబుల్ ప్రైసే, 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీకు టైం టేకింగ్ ప్రాసెస్. ఇది ప్రతి మెటీరియల్ని మేము దానికి డై చేసి పారే నది వాటర్లో వాష్ చేయాలి వీటిని. అలాగే వీటిని మళ్ళీ తీసుకొచ్చి జాజిఆకు పౌడర్లోని జాజిఆకు రసంలో 4 బాయిలింగ్స్, 5 వాషెస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చిన్న తేడా వచ్చినా ఆ డై కూడా పాడవుతుంది.
నెక్స్ట్ వెదర్ కూడా మీకు వెట్గా డ్రైగా ఉండాలి. వెట్ వెదర్ సెట్ కాదు దీనికి. దీనివల్ల దీనికి ప్రాసెస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. యాజ్ ఏ మ్యానుఫ్యాక్చర్స్గా రీజనబుల్ ప్రైస్కే మేము ఇవ్వగలం, మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి. ఆన్లైన్ ఉంటుంది, ఓఎస్విడి హ్యాండ్లూమ్స్ ద్వారా ఆన్లైన్ జరుగుతుంది. మీరు మా దగ్గర పర్చేజ్ చేయాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ 8978088372. మీకు మ్యానుఫ్యాక్చర్స్ ప్రైస్తోనే మీకు అందుబాటులో ఉంటాం మేము. నమస్తే, మేము జూట్ కుడతామండి. మా అడ్రస్ వచ్చి రవణిపేట అమరావతి బ్యాగ్స్ కంపెనీ. మేము ఓన్లీ జూటే టిచ్చింగ్ చేస్తాం సార్. ప్రైస్ వచ్చేసేసి 500 నుంచి 75 వరకు ఉంది. ఏ విధంగా కావాలితే ఆ విధంగా మేము టిచ్చింగ్ చేసి చూపిస్తాం సార్. మా నేమ్ ఈస్ భవానీ. సో ఇది వచ్చేసి జూట్ బ్యాగ్స్ అనమాట. ఇది ఒక కలర్ కాంబినేషను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట. సో గో గ్రీన్ అనమాట ఇది. ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి 75 రూపీస్ నుంచి 500 వరకు కూడా ఉన్నాయి. ఈకో ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా. సో ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో సో వీళ్ళైతే ఇలా జూట్ బ్యాగ్స్ అయితే తయారు చేస్తున్నారు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది మస్టర్డ్ ఎల్లో. సో పైన ప్రింట్ కూడా చాలా బాగున్నది, కలంకారీ టైపు. వీళ్ళ దగ్గర ఇంకా మోడల్స్ కానీ అలాగే సైజెస్ కానీ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ప్రైస్ అడ్రస్ ఎక్కడ ఏంటనేది కనుక్కుందాం. రవణిపేట బెరకా చర్చ్ అమరావతి బ్యాగ్స్. సో ఈ స్టాల్లో కూడా వెళ్ళి చూద్దాం. కొండపల్లి బొమ్మలు అనమాట ఇది. నమస్కారం అండి, నా పేరు డి మహేశ్వరి. మా ఐటమ్ వచ్చి కొండపల్లి ఐటము, పోయిట్ కొప్పాక 2 కలిపి జూట్ బ్యాగ్స్ అండి. మా దగ్గరకు వచ్చి 10 రూపాయల నుంచి 10,000 దాకా ఐటమ్ ఉంటుందండి. మా షాప్ వచ్చి కలెక్టరేట్లో షాప్ అండి, కలెక్టర్ ఆఫీస్లోనే షాప్ ఉంటుంది. డ్వాక్రా ఆడవాళ్ళు తయారు చేసే ఐటమ్లన్నీ మనం సేల్ చేస్తామండి. అతి తక్కువ ధరలోనే మన షాప్ దగ్గర సవగ్గా దొరుకుతాయండి. ఈ ఆడవాళ్ళు సపోర్ట్ చేసిన మన గవర్నమెంట్కి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మాది షాప్ ఉందండి, కలెక్టర్ ఆఫీస్లోనే గవర్నమెంట్ పెట్టించారండి. మన నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు. మన డ్వాక్రా ఆడవాళ్ళు ఇదే కదా, చేనేత వస్త్రాలు, పోచంపల్లి, కలంకారీ అవన్నీ కూడా సేల్ చేస్తామండి. మన షాప్ వచ్చి కలెక్టరేట్ షాప్లో లోపలండి, కలెక్టర్ గారు ఓపెన్ చేశారండి. అందరికీ నమస్కారం అండి. మీరు ఇంట్లో డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కలిపి పడేయడం వల్ల దానివల్ల ఉపయోగం లేకుండా పోతున్నది. సో వెట్ వేస్ట్ని ఎలాగ పడేస్తున్నారు, డ్రై వేస్ట్ అంతా కూడా మీరు ఇంట్లోనే పోగేసి ఉంచాలి. సో అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారో 1 మంత్కి ఒకసారో మేము ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు సంచి నిండినప్పుడు లేదంటే మీరు ఫుల్ అయినప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే, లేదంటే 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కానీ ఏరియా విజిట్ ఉన్నప్పుడు మేమే వచ్చి ఈ ప్లాస్టిక్ని అంతా ప్రాపర్గా రీసైకిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజెంట్ సిస్టంలో చేయలేని పని ఇది. సో ఈ ప్లాస్టిక్ని మీరు పడేస్తున్నా సరే దీన్ని ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయలేకపోతున్నాం. ఇది ఒక ల్యాండ్ ఫిల్లోకి వెళ్తున్నది అండ్ అన్నెసరీ ల్యాండ్ కన్జంప్షన్ అంతా మనకి వేస్ట్ అయిపోతున్నది. సో దీన్ని ఆపడం కోసం ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరు ఇది మీ ఇళ్లలోనే యాజ్ ఆఫ్ నో ఉంచితే మాకు కలెక్టివ్గా ఒక 200 ఇళ్ళ నుంచో ఒక 2000 ఇళ్ళ నుంచో కవర్లు వస్తే చెత్త మేము ఏమైనా ప్రాసెస్ చేయడానికి రీసైకిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది అందరికీ విజ్ఞప్తి, ఎవరికి వీలైనంత వరకు ఈ మెసేజ్ షేర్ చేసి అందరూ ఈ డ్రై చెత్తని అంతా ఇంట్లోనే ఉంచేలాగా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏం లేదండి, అంతా ఫ్రీయేనండి. మీరు జస్ట్ కవర్లో ఈ చెత్తని పోగేసి ఉంచితే చాలు, మేమే వచ్చి ఫ్రీగా తీసుకెళ్తాం. బట్ దీని నుంచి మేము మీకు ప్రజెంట్ అయితే ఏ అమౌంట్ ఇవ్వలేం. ఓన్లీ మీరు మాకు చెత్త ఇవ్వడం ఏంటంటే ల్యాండ్ ఫిల్స్కి వెళ్ళకుండా, ఊరు పాడవకుండా, బీచెస్ పాడవకుండా, పార్కులు పాడవకుండా, ఏరియా పాడవకుండా కాపాడడం కోసం చేసే ప్రయత్నం ఇది. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ అనమాట. అంటే చిన్నపిల్లలకి ఇంతమంది పెళ్లి చేసేవారు కదా, మ్యారేజ్. సో బాల్య వివాహాలని చేయకూడదని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవేర్నెస్ తీసుకొస్తూ ఈ స్టాల్ అయితే ఉంది. నమస్కారం అండి. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం మాకు ఇచ్చిన ఈ స్టాల్ని విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే అంగన్వాడీస్లో జరుగుతున్న ప్రతి ఉద్దేశం, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న 2 అంగాలు ఐసిడిఎస్, ఐసిపిఎస్ 2 విషయాల్ని ఎలాబొరేట్గా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న 100 డేస్ బాల్య వివాహ ముక్త భారత్ కాన్సెప్ట్ తోటి చైల్డ్ మ్యారేజ్ని అధిగమించి ఒక అమ్మాయి ఎలా అయితే ఎంపవర్మెంట్ సాధించిందో దాన్ని ఇక్కడ నెరేట్ చేయడం జరిగింది. దానికి అంగన్వాడీ పిల్లలు స్కిట్ చేయటం జరిగింది, అది ఒక భాగం. అదేవిధంగా ప్రీ స్కూల్ ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్గా సాక్ష్యం అంగన్వాడీలో
అన్ని సదుపాయాలతో సంపూర్ణ అంగన్వాడీలుగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఉన్న ప్రతి సౌకర్యాన్ని ఇక్కడ ఫ్లెక్సీల్లోని స్టాల్లోని చూపించడం జరిగింది. మరి ముఖ్యంగా పూర్వ ప్రాథమిక విద్య ద్వారా పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్కి ఇవి ఎలా ఉపయోగపడతాయి అనే దాన్ని కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా అంగన్వాడీలు ఇచ్చే న్యూట్రిషన్ కూడా ఏదైతే టీహెచ్ఆర్ రూపంలో ఇస్తున్నామో, ఎస్ఎన్పి రూపంలో ఇస్తున్నామో అవన్నీ ఇక్కడ న్యూట్రిషన్ డైట్ని కూడా, మిల్లెట్స్ డైట్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలో ఇప్పుడున్న ఓపెన్ ఆటలు ఈ కాన్సెప్ట్ను కూడా డిపిక్ట్ చేస్తూ బయట ఇచ్చిన ప్లేస్ని కూడా ఇక్కడ ఒక ప్లే జోన్గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇక్కడ జనవరి 26కి వచ్చిన పిల్లలందరూ చాలా ఉత్సాహంగా దాన్ని వినియోగించుకున్నారు. అదేవిధంగా దత్తత కాన్సెప్ట్, ఇప్పుడు ఏదైతే పిల్లలు లేని తల్లిదండ్రులు లేని పిల్లలకి దత్తత అనే మంచి సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలో ఎన్రోల్ అవ్వమని, పిల్లలు వద్దనుకున్న పిల్లల్ని చెత్తపట్టులో వేయొద్దు, సంరక్షించేలాగా శిశుగృహాల్లో పెట్టడానికని దాన్ని కూడా మనం ఎలాబరేట్ చేస్తూ ఇక్కడ ఒక ఉయ్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందరిని ఆకర్షించేలాగా 2 సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కనుక కాకినాడ న్యూట్రిషన్ని సపోర్ట్ చేస్తే ఈ సెల్ఫీ పాయింట్లో ఫోటో దిగండి అనే క్యాప్షన్ తోటి సెల్ఫీలు పెట్టడం జరిగింది. అలాగే అచీవ్డ్ లేడీస్ ఫోటోలతో కూడా సెల్ఫీ పాయింట్ పెట్టడం జరిగింది. ఆడపిల్లలు అలాగే వచ్చిన ఆఫీసర్స్, అధికారులు అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా ఫోటోలు దిగడం జరిగింది. ఓవరాల్గా తల్లి పేరు మీద ఒక చెట్టు, ఈ కాన్సెప్ట్ని మనం ఇప్పుడు హర్ మాకే నామ్ ఏక్ పేడ్ అనే కాన్సెప్ట్ని కూడా ఒక చెట్టు రూపంలో ఈ స్టాల్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ స్టాల్ అంతా చూసి జడ్జెస్ చాలా ఇంప్రెస్ అయ్యి దీనికి సెకండ్ ప్రైజ్ని అనౌన్స్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. చిన్నపిల్లలకి బాల్య వివాహాలు అనేవి ఇంతకుముందు చేసేవారు. ఇప్పుడు కూడా కొన్ని విలేజ్ల్లో చేస్తున్నారు. మ్యాక్సిమం అది అవేర్ చేయాలి, జనాల్లో కొంచెం అవేర్నెస్ తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ స్టాల్ అయితే వీళ్ళు అంగన్వాడీ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. సో ఈ స్టాల్కి వచ్చేసి సెకండ్ ప్రైజ్ అయితే వచ్చిందంట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళతో మాట్లాడడం. మేడం వాళ్ళు కూడా చాలా మంచిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీలో ఎవరైనా ఇప్పటికీ ఇంకా ఎక్కడైనా సరే బాల్య వివాహాలు అనేవి జరుగుతుంటాయి, వాటిని అడ్డుకట్ట వేయండి. రైలు బంగారు తీగ అనమాట. సో ఫిష్ ఇది. సో ఇదైతే గోల్డ్ కలర్లో ఉంది చూడడానికి. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే మన ఎస్పీ ఆఫీస్లో చాలా గ్రాండ్గా జరిగాయి. సో ఈవెంట్లో జరిగిన ప్రతి కూడా మీకు స్టాల్స్ అయితే ఇప్పుడు చూపించడం జరిగింది కదా. సో ఈవెంట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్లో చాలా గ్రాండ్గా అయితే ఈవెంట్ జరిగింది. సో ఈవెంట్ అయితే చాలా మంచిగా గ్రాండ్గా ఫినిష్ అయిందన్నమాట. ఇక్కడ ఉన్న శకటాల ప్రదర్శన కానీ, అదేవిధంగా లోపల వేసిన స్టాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్యాపీ రిపబ్లిక్ డే. కాంతి ఈవెంట్స్, ఎల్ఈడి సౌండ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంతి సౌండ్స్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. వచ్చేసి క్రాంతి ఈవెంట్స్ అనమాట. సౌండ్ సిస్టమ్ కాకినాడ మొత్తం ఇలా ఈవెంట్స్ చేస్తుంటారు. మీలో ఎవరికైనా ఏమైనా ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగితే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. మన కాకినాడ వాళ్ళు కదా. నేనైతే ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్ వచ్చేసి గణేష్ బయట వెయిట్ చేస్తున్నాడు. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయి మంచిగా లంచ్ చేద్దాం. లంచ్ ఎక్కడికి వెళ్తున్నాను, ఏ హోటల్కి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఎండ చాలా ఎక్కువ ఉంది కదా, స్పెట్స్ పెట్టేద్దాం. ఈరోజు ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ ఇండిపెండెన్స్ డే డిప్యూటీ సీఎం గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి కార్యక్రమం ఏదైతే ఉందో అది నేను షూట్ చేశాను. సో ఆ ప్రోగ్రామ్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఓల్డ్ వీడియో ఒకసారి విజిట్ చేయండి. సాంగ్ పాడతావా? సాంగ్ పాడతావా? కూరతో మండి తిని కూడా మనం ఒకలా చూస్తున్నాం.
అనిపించింది, పర్లేదా? ఓకే. పార్కస్లో చేస్తున్నాం, బాగుంది.